ప్రశ్న: కింది వాటిలో ఏవి లంబరేఖలను, సమాంతర రేఖలను సూచిస్తాయో తెలపండి. ఏవి రెండింటినీ సూచించవో రాయండి. మొదటిది కిటికీ యొక్క నిలువు కడ్డీలు. రెండోది రైలు పట్టాలు. మూడోది ఆంగ్లంలోని వి అక్షరం. నాలుగోది నల్ల బల్ల యొక్క ఎదురెదురు అంచులు. ఐదోది తలుపు యొక్క పక్కపక్క అంచులు. జవాబు: ఈ ప్రశ్నని సాధించాలంటే ముందు మనం లంబరేఖల గురించి మరియు సమాంతర రేఖల గురించి తెలుసుకుందాము. ముందు లంబరేఖల గురించి తెలుసుకుందాము. లంబరేఖలంటే ఏంటి అంటే లంబకోణంతో ఖండించుకునే ఖండన రేఖలను లంబరేఖలు అంటాము. వాటి మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు వాటిని గీస్తున్నాను. ఈ రేఖని ఓఏ అనుకుందాం. అలాగే ఈ రేఖని ఓబి అనుకుందాం. ఈ రెండు ఓ వద్ద ఖండించుకున్నాయి. ఇక్కడ కోణం 90 డిగ్రీలు ఉంటుంది. అలాంటి రేఖలను లంబరేఖలు అంటాము. ఇప్పుడు సమాంతర రేఖల గురించి తెలుసుకుందాము. సమాంతర రేఖలు అంటే ఏంటి అంటే ఒకే తరానికి చెంది ఖండించుకోని రేఖలను సమాంతర రేఖలని అంటాము. ఇప్పుడు వాటిని గీస్తున్నాను. ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అవుతాయి. సమాంతర రేఖలకు ఉమ్మడి బిందువు ఉండదు, ఎందుకంటే ఆ రేఖలు ఖండించుకోవు కాబట్టి. ఇప్పుడు మనం మొదటిది చేద్దాము. మొదటిదేంటి? కిటికీ యొక్క నిలువు కడ్డీలు. ఇప్పుడు వాటిని గీద్దాము. ఇది ఒక కిటికీ అనుకుంటే దీనిలో నిలువు కడ్డీలు. అంటే ఇవి. ఈ నిలువు కడ్డీలు ఎలా ఉన్నాయి? ఒకే తరానికి చెంది ఖండన బిందువు లేకుండా ఉన్నాయి. అంటే ఇవి సమాంతర రేఖలు అవుతాయి. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? రైలు పట్టాలు. ఇప్పుడు వాటిని గీద్దాము. ఇవి రైలు పట్టాలు అనుకుందాము. ఇవి ఎలా ఉన్నాయి? ఒకే తరానికి చెంది ఖండించుకోకుండా ఉన్నాయి. వీటికి ఖండన బిందువు లేదు. అంటే ఇవేమవుతాయి? సమాంతర రేఖలు అవుతాయి. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చూద్దాము. మూడోది ఏంటి? ఆంగ్లంలోని వి అక్షరం. దాన్ని గీద్దాము. వి అంటే ఇలా ఉంటుంది. ఈ వి అక్షరంలోని రెండు రేఖలు ఖండించుకున్నాయి. కానీ ఈ రెండు రేఖల మధ్య కోణము 90 డిగ్రీలు లేదు. అంటే ఇవి లంబరేఖలు అవ్వవు, అలాగే సమాంతర రేఖలు అవ్వవు. ఏది కాదని రాద్దాము. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? నల్లబల్ల యొక్క ఎదురెదురు అంచులు. నల్లబల్ల అంటే బ్లాక్ బోర్డ్. ఇప్పుడు దాన్ని గీద్దాము. ఇది ఒక నల్లబల్ల అనుకుందాం. ఎదురెదురు భుజాలంటే ఈ భుజము మరియు ఈ భుజము, అలాగే ఈ భుజము మరియు ఈ భుజము. ఇది ఒక జత, అలాగే ఇది ఒక జత.
ఈ రెండు జతల భుజాలు ఎలా ఉన్నాయి? ఒకే తరానికి చెందినవిగా, అలాగే ఖండన బిందువు లేనివిగా ఉన్నాయి. అంటే ఇవేమవుతాయి? సమాంతర రేఖలు అవుతాయి. ఇది 4వది. ఇప్పుడు 5వది చేద్దాము. 5వది ఏంటి? తలుపు యొక్క పక్కపక్క అంచులు. ఇప్పుడు మనం ఒక తలుపుని గీద్దాము. ఇది ఒక తలుపు అనుకుందాం. దీనిలో పక్కపక్క అంచులు అంటే ఏమవుతాయి? ఈ రెండు అవుతాయి, అలాగే ఈ రెండు, అలాగే ఈ రెండు, అలాగే ఈ రెండు. ఏదైనా రెండు అంచుల్ని తీసుకుందాము. ఇవి ఎలా ఉన్నాయి? ఈ రెండు రేఖలకు ఒక ఖండన బిందువు ఉంది. అలాగే ఈ రెండు రేఖల మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది. అంటే ఈ రెండు రేఖలు ఏమవుతాయి? లంబరేఖలు అవుతాయి. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.